హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాంగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు అమ్మ తిరిగి మళ్ళీ ఊరైతే వెళ్ళిపోతుందండి. సో ఆ వీడియో అయితే ఇదనమాట. ఇందులో అయితే విరాజ్ వాళ్ళ అమ్మమ్మ కోసం ఎలా బాధపడ్డాడు, ఎలా ఏడ్చాడు అన్నది కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తేనే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి హైక్ బటన్ క్లిక్ చేశారంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో ఇంకా ట్రైన్ జర్నీ అంటే ఎర్లీ మార్నింగే ట్రైన్ అండి, 6కి అనమాట ట్రైను. సో ఇంకా ట్రైన్లో తినడానికి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నాకు ముందు రోజు నుంచే నైట్ అసలు నిద్ర లేదనమాట. అంటే త్వరగా లేగాలి, ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి, మళ్ళీ ఫుడ్ లేట్ అయిందంటే మళ్ళీ బయట తీసుకోవాలి అని చెప్పేసి నేను త్వరగా లేచాను అనమాట. యాక్చువల్లీ బయట తీసుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే టేస్ట్ ఉండదు అనమాట, బాగోదు. అది ఇంట్లో రెడీ చేసి పట్టుకెళ్తే ఏంటంటే ట్రైన్లో మనం కడుపు నిండా తినచ్చు అన్నది మా ఇది. అంటే మేము వెళ్ళినా అలాగే పట్టుకుని వెళ్తాము, ఎవరైనా వచ్చి వెళ్తున్నా సరే అలాగే వండిస్తామన్నమాట. సో అలాగే రోజైతే నేను కొన్ని వంటలు అయితే చేశాను. అవి కొన్ని ఫ్లాప్ కూడా అయిపోయినాయి. ఏమేమి ఫ్లాప్ అయినాయి ఏంటన్నది కూడా షేర్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను కర్రీకి అయితే గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పక్కన గ్రేవీ అవుతూ ఉన్నదనమాట పన్నీర్ కర్రీలోకి. ఇక్కడైతే నేను చపాతీ అయితే చేస్తున్నాను. అయితే నేను ఏమేమి చేస్తున్నానంటే చపాతీ, ఇంకా పన్నీర్ కర్రీ, రైసు, ఇంకా టిఫిన్కి వచ్చేసేమో మినపట్టు అయితే వేస్తున్నాను అనమాట. అయితే రైసు పన్నీర్ కర్రీ ఏంటంటే మనకి మార్నింగ్కి ఇంకా నైట్కి ఉంటుంది కాబట్టి సో పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాను అనమాట. సో మధ్యాహ్నానికి వచ్చేసి ఏంటంటే రైసు పన్నీర్ కర్రీ కొంచెం వేసుకొని తింటుంది, అలాగే నైట్కి వచ్చేసి ఏంటంటే పన్నీర్ కర్రీ చపాతీ తింటుంది అని చెప్పేసి ఇంక ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే ఇంకా స్టవ్ ఖాళీగా ఉంది కదని చెప్పి, అంటే నేను త్వరగా లేచిపోయాను అనమాట. సో అందుకే కొంచెం స్లోగా చేసుకుంటున్నాను. స్టవ్ ఖాళీగా ఉన్నా సరే పక్కన ఎందుకు ఏం పెట్టలేదంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేను అలా స్లోగా చేస్తున్నాను అనమాట. పన్నీర్ కర్రీకి గ్రేవీ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ లోపల మినపట్టుకు వచ్చేసి ఏంటంటే ఇంక ఇడ్లీ పిండి అయితే రుబ్బాను అనమాట. ఇంకా అది నాకు ఎంత కావాలో అని తీసుకొని ఇంకా దాన్ని అయితే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే గ్రేవీకి అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇందులో వచ్చేసి ఏంటంటే దోసపప్పు అయితే ఉంటుంది కదండి, సో అది కొంచెం మిక్సీ చేసి వేసాను అనమాట. సో ఇదంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీలా అయితే వచ్చింది. అందులో వాటర్ వేయాలి. సో వాటర్ వేసే ముందు అయితే నేను అది ఇంకా కొంచెం మగ్గాలని చెప్పేసి పన్నీర్ అయితే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంతవరకు నేను పన్నీర్ కర్రీ ఉన్నప్పుడు ఏంటంటే పన్నీర్ని కూడా ఫ్రై చేసేదాన్ని అండి. ఫ్రై చేస్తే ఏంటంటే మనకు ముక్కలోకి ఏమి వెళ్ళదు అనమాట, ఆ గ్రేవీ ఏమి వెళ్ళదు. సో అదంతా లోనంతా చప్పగా ఉన్నట్టు ఉంటుంది. అదే మనం ముక్కలు కోసేసి ఫ్రై చేయకుండా మనకి కర్రీలో వాటర్ వేసేసి ఆ వాటర్ కొంచెం మరిగొచ్చిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ వేసామనుకోండి, ఆ పన్నీర్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే లోనికి ఉప్పు కారం కూడా బాగా వెళ్తుంది అనమాట. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఇలాగే ముక్కల కింద కోసి అయితే వేస్తున్నాను, ఫ్రై చేయట్లేదు అనమాట. ఇలా వేసినా సరే టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చేసి వేస్తే మాత్రం అంత ఉప్పు కారం వెళ్ళదనమాట. అదేంటంటే అలా క్రిస్పీ లేయర్ అన్నది అలా పైన ఉండిపోద్ది తప్ప మనకి లోపలికి ఏమీ వెళ్ళదు. సో ఇక్కడైతే పక్కన మినపట్టు అయితే వేసేసాను. ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకా పన్నీర్ కర్రీకి ఇంకా పన్నీర్ కూడా వేసేసానండి. ఇప్పుడైతే 2 స్టవ్లు కూడా ఇంకా ఖాళీ లేదనమాట. ఇంక ఈ లోపల చపాతీ చేసేద్దామని చెప్పేసి ఇంకా చపాతీ కూడా చేసేస్తున్నాను. ఇంకా చపాతీలు ఎన్నో చేయట్లేదు రండి, ఒక 5 చేశాను కానీ ఇంకా 5 కూడా ఏమీ తినలేదంట. సో అందుకే ఇంక ఇక్కడైతే ముందు చపాతీ చేస్తున్నాను. సో అయితే ఇక్కడ ఎంత ఉడుకొస్తుందంటే నా డ్రెస్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత ఉడుకొచ్చింది అన్నది. మొత్తం డ్రెస్ అంతా తడిసిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే నేను చపాతీలన్నీ ప్రిపేర్ చేసాను. ఈ లోపల పన్నీర్ కర్రీ కూడా అయిపోయిందండి. చూడండి ఆయిల్ కూడా ఎంత బాగా వచ్చిందో పైకి. ఇంకా కొంచెం కస్తూరి మేతి వేసాను అనమాట ఫస్ట్. సో అందుకే అక్కడక్కడ అలా కనిపిస్తుంది కానీ కస్తూరి మేతి, ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా అది కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆపలేదు, అది పక్కెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టాను అనమాట. సో ఈ పక్కన రైస్ అవుతా ఉంది కదా, ఈ పక్కన మినపట్టు అయితే అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఒక మినపట్టు అయితే వేసేస్తున్నాను. అమ్మకు ఒక మినపట్టు, ఇంకా పిల్లలిద్దరికి కలిపి ఒక మినపట్టు అనమాట. సో ఇవి 2 ఇంకా అవుతా ఉన్నాయి కదా, ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి. సో ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు తోమేసుకుంటే కొంచెం తక్కువ అవుతాయి కాబట్టి ఇంక ముందుగానే ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను అనమాట. ముందు రోజు నైట్ అయితే పుదీనా చట్నీ
చట్నీ అయితే చేసిందండి అమ్మ. అది ఇంకా వీడియో ఇందులో పెట్టలేదు, లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. కుదిరితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎలా చేసిందన్నది. ఇక్కడైతే ఇంకా చట్నీ కదండి, ఇంకా కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట. వాటర్ వేసి ఇంకా అమ్మకి బాక్స్లో పెట్టడానికి అయితే ఒక బాక్స్లో అయితే వేసేసి పెట్టేశాను. మళ్ళీ మర్చిపోతానేమో సాల్ట్ ఇవన్నీ అని చెప్పేసి ఇంకెప్పటికప్పుడు ఏ గుర్తుంటాయి అక్కడ పట్టుకెళ్ళి టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే మినపట్టు అయితే పక్కన అయితే అయిపోయింది, ఇంకో పక్కకి తిప్పాను. ఈ లోపల రైస్ కూడా అయిపోయింది. ఇంకా రైస్ తీసేసి ఇంకా అదే స్టవ్ మీద ఇంకా చపాతీలు అయితే కాల్చడానికి అయితే ఇంకా పెనం అయితే పెట్టేసి ఇంకా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఫైనల్గా ఏమేమి చేశానో చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ కర్రీ, రైసు, ఇంకా దాంతోపాటు చపాతీ, ఇంకా చట్నీ, పెరుగు అనమాట. సో ఇవి నేను ట్రైన్లోకి పెట్టినవి అయితేని, దాంతోపాటు మినపట్టండి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇవి వేడివేడిగా పెట్టినా మనకి పాడైపోతాయి కాబట్టి కొంచెం చల్లారాలి. చల్లారి లోపల నేను స్నానం చేసేతో వద్దామనుకున్నాను, కానీ ఈ లోపల టీ కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా నాకు మా అమ్మకైతే ఇంక టీ అయితే ఇస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నిద్ర లేవలేదు. ఎలా చూడు ఇలాగా విరాజ్, ఇంకెలా చూడు ఒకసారి నా వంక చూడు. ఎలా చూడు ఒకసారి. ఏంటి అర్థం కాలే, అడుగు అమ్మమ్మని వెళ్ళి. అమ్మమ్మ ఉండొచ్చు కదా అని చెప్పాడు. వెళ్ళి మళ్ళీ వస్తుందిలే. లే పైకి లే సార్, లేగు సార్ నా కోసం లేగు, లే కూర్చో ఒకసారి లే. అమ్మమ్మ మళ్ళీ వస్తుంది కదా, ఏ రానన్నదా? నువ్వు వెళ్ళిపోతావా అమ్మమ్మ దగ్గర? అమ్మమ్మ కూడానా? మా స్కూలు అక్కడ స్కూల్ ఎక్కడికి వెళ్తావు మరి? ఇక్కడ జాయిన్ అయిపోవు కదా, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది స్కూల్స్. ఇక్కడ ఒకటి రాయట్లేదు, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి రాసేస్తావా? చెప్పు. నువ్వు నిజంగా స్కూల్లో బాగా రాసేస్తే మాత్రం నేను ఎక్కడన్నా వదిలేచ్చు. నేను ఆ అమ్మమ్మ దగ్గర ఏంటి, నాని వాళ్ళ దగ్గర అన్నా అక్కడ స్కూల్ కన్నా వెళ్ళి నువ్వు బాగా రాయి. స్కూల్లో హోంవర్క్స్ అన్నీ పూర్తి చేసుకుంటారా, అప్పుడు నెక్స్ట్ ఇయర్ వెళ్ళి దిగాను. సరేనా? ఇప్పుడు సరే నువ్వే మరి. ఆ మూతేటి చాలా బాధపడిందిలే, స్టేషన్కి వెళ్తాం కదా. సరేనా? చెప్పు ఏదో ఒకటి. ఇంకా నీ పుట్టినరోజు రాలేదు కదా, అంత కంగారే నీకు. నువ్వు అన్నికన్నా ఎక్కువ తీసుకుంటున్నావు డబ్బీలు వేసుకోవడానికి ప్రతిరోజు. తిను. చూసారండి మా విరాజ్ అయితే ఎలా ఏడుస్తున్నాడో పాపం. వాళ్ళ అమ్మమ్మ అప్పుడే ఒక 10 days నుంచో 5 days నుంచి ఇంక పెట్టాడనమాట పట్టు. ఇంకా అమ్మమ్మ ఉండిపో టికెట్ క్యాన్సిల్ చేసేస్తాడు డాడీ అని చెప్పేసి. కాకపోతే ఇంక తప్పదు కదండి, ఇంక వచ్చిన వాళ్ళు ఇంక ఎవరి ప్లేస్లోకి ఇంకా వాళ్ళు వెళ్ళవలసిందే కదా. ఇంకా అలాగే ఇంక మా అమ్మ ఇంక వెళ్ళిపోతానని చెప్పి, అంటే వెళ్ళిపోతాను నేను ఏం అనలేదు, నేనే అన్నాను 2 రోజులు ఉంటావా అని అడిగాను, ఉంటానన్నది. సో ఇంక మనకి ఏంటంటే అప్పటికప్పుడు టికెట్స్ తీయాలన్నా కుదరదు కదా, ముందుగానే బుక్ చేసుకోవాలి. సో అందుకే వచ్చి టికెట్ అలాగే వెళ్ళి టికెట్ కూడా ముందుగానే బుక్ చేసామండి. సో మా అమ్మ ఉంటానంటే మాత్రం క్యాన్సిల్ చేద్దామేమో, ఇంక మా అమ్మ కూడా ఇంకేం మాట్లాడలేదు. అలా వచ్చి 2 రోజులు ఉండిపోవాలన్నా ఉండబుద్ధి అవ్వదు కదా, మనకు ఒక ప్లేస్ అలవాటు అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఉండాలంటే ఎక్కువ రోజులు ఉండలేరు కూడా అని. సో ఇప్పుడు వెళ్ళి ఇంక మళ్ళీ తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నదనమాట. ఇంక అందుకే ఇంకా మేము ఏం మాట్లాడలేదు. కానీ విరాజ్ మాత్రం ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేశాడనమాట.
ఎందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే సౌండ్ వస్తుంది కదండి, నేను మైక్ పెట్టే మాట్లాడుతున్నాను కానీ ఛార్జింగ్ లేదో ఏంటో తెలియట్లేదు కానీ సౌండ్ అయితే వస్తుంది. అది కూడా కాకుండా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయట వర్షం కూడా వస్తుందండి, ఆ సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మేము త్వరగానే వచ్చామన్నమాట. వెయిటింగ్ హాల్లో చాలాసేపు కూర్చున్నాము. ఆ తర్వాత అయితే ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది. కదా సారేంటో మా విరాజ్కి ఎలా ఉన్నా సరే నాకే కొంచెం ఎమోషనల్ అయ్యానమాట. అంటే నేను అలా అందరి ముందు ఏడలేను. సో ఇంక మా అమ్మ వెళ్తుందే కానీ నేను పక్క నుంచి వీడియో తీస్తున్నానే కానీ ఎందుకో నాకు తెలియకుండా ఇంకా దుఃఖం అన్నది వస్తుంది అనమాట. అది కళ్ళల్లోకి రావట్లేదు కానీ వాటర్ రూపంలోని, కానీ లోపల మాత్రం చాలా దుఃఖం వస్తుంది. కాకపోతే నేను అందరి ముందు ఎమోషనల్ అవ్వను కాబట్టి ఇంక నేను ఏమి సైలెంట్గా అలా ఉన్నాను అనమాట. ఎందుకు నాకు ఈసారి మా అమ్మ వెళ్తే ఎందుకో కొంచెం బాధ వేసింది. ఉంటే బాగుండు కదా ఇంకో కొన్ని రోజులు అని చెప్పేసి, కానీ ఇంకా కుదరదు కదా. ఇంకైతే అమ్మ అయితే తిరిగి ఊరైతే వెళ్ళిపోయిందండి. ఇంకా ట్రైన్ అయితే ఎక్కించేసాము. అయితే ఇక్కడ ఫ్లాప్ అయింది అన్నాను కదండి. ఏం ఫ్లాప్ అయిందంటే కర్రీ అనమాట. సో కర్రీ ఏమైందంటే, అంటే పొద్దుట లేసి వండాను కదా, వండినప్పుడు ఏంటంటే మనకి పరగొడుపుని చూస్తే కొంచెం కారం తగినా సరే కొంచెం కారం అనిపిస్తుంది కదా. అయితే కర్రీ ఏంటంటే నేను వండినప్పుడు కొంచెం అంటే ఉప్పు కారం చెక్ చేస్తాం కదా, సో అలా చెక్ చేసినప్పుడు ఏంటంటే కారం అనిపించింది అనమాట. కానీ తర్వాత ఏమైందంటే అది ఉప్పు సరిపోలేదు, కారము సరిపోలేదు, కూర అంతా చప్పగా ఉన్నదనమాట. అసలు అంటే టేస్ట్ బాగానే ఉంది చెప్పాలంటే, నేను తర్వాత తిన్నప్పుడు చూశాను. కాకపోతే ఉప్పు కారం లేదనమాట కూర. అంటే మేము కొంచెం ఉప్పు కారం ఎక్కువ తింటాం కాబట్టి అది చప్పగా అనిపించింది. తర్వాత మా అమ్మను ఫోన్ చేసి అడిగితే అవును కొంచెం చప్పగా ఉన్నదని చెప్పేసి అని అన్నదనమాట. కాకపోతే అయ్యో అంత పొద్దుట్లు వేసి చేశాను, ఇలా సెడగొట్టేసాను ఏంటని చెప్పేసి అనుకున్నాను. దాంతోపాటు చపాతీ అండి. చపాతీ నేను ఎప్పుడు చేసినా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీలు. కాకపోతే ఈసారి ఏం చేశానంటే మనకి రైస్ వండాను కదా, రైస్ వండిన దాని మీద చపాతీ ప్లేట్ అయితే పెట్టాను. అదేమైంది కింద హీట్కి పైన చపాతీ గట్టిగా అయిపోయినాయి అనమాట. సో అసలుకే మా అమ్మకి పిప్పొని పోటు వస్తుందని చెప్పేసి అన్నది. దాని తగ్గట్టు ఏమో ఈ చపాతీలు కూడా గట్టిగా అయిపోయినాయి అనమాట. సో అదొకటి ఫ్లాప్ అయిపోయింది. నేను ఎప్పుడు చేసినా సరే చాలా స్మూత్గా వస్తాయి అనమాట. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అన్నం వండిన గిన్నె మీద అయితే చపాతీ పెట్టేశాను అనమాట. సో అందుకే అవి అలాగా గట్టిగా అయిపోయి రెండు మాత్రం ఫ్లాప్ అయిపోయినాయి. ఎవరివన్ సో పొద్దుట మా అమ్మ వెళ్ళిన తర్వాత ఇంక వీడియో అయితే ఏమి షూట్ చేయలేదండి. ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేసాను, ఇంకా నిద్ర వచ్చింది, టిఫిన్ తినేసి పడుకున్నాను. యాక్చువల్లీ ఇంట్లోని అంటే ఇంటి రోజులు మట్టి ఉన్నామనేసి ఒకసారి వెళ్ళిపోతే ఏదోలా ఉంటుంది కదండి. ఇంట్లో అంతా ఏదోలా ఉందనమాట. పిల్లలు కూడా లేరు, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు.
సో ఇంక తర్వాత అయితే ఇంక వీడియో ఏమీ షూట్ చేయాలనిపించలేదు నాకు, ఇంక వీడియో ఏమీ తీయలేదన్నమాట. ఇంక మా హస్బెండ్ అయితే రావట్లేదు, పిల్లల్ని తీసుకురా అని చెప్పేసి అన్నారు. సో ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఎండ మాత్రం మామూలుగా లేదండి, అసలు ఎంత వేడుందో. సో పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వీడైతే కంటిన్యూ చేస్తాను, తీయాలని కూడా లేదనమాట. ఎందుకంటే ఏమో ఏదోలా ఉంది, అందుకే ఇంక వీడియో అయితే ఇంకేం తీయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక వీడియో ఎండ్ చేయాలి కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అలాగా 2 రెసిపీస్ కూడా ఫ్లాప్ అయిపోయినాయండి. నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను అనమాట. అయ్యో ట్రైన్లో ఏం తింటుంది, ఏం బాగాలేదు, గట్టిగా అయిపోయినాయి, అలా అయిపోయినాయి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకా తప్పలేదు అనమాట. ఇంకా 2 రెసిపీస్ అయితే ఫ్లాప్ అయిపోయినాయండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా నాకు ఏదోలా అనిపించింది. ఇంకా అందుకే ఇంట్లోనే అలాగ రోజు ఉండి మనిషి వెళ్ళిపోతూ ఉంటే ఏదోలా అనిపిస్తుంది కదా, అందుకే ఇల్లంతా యాస్గా బోసిపోయినట్టు అయితే అయిపోయింది అనమాట. ఇంకా అందుకే నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. మార్నింగ్ టిఫిన్ తినేసి కాసేపు పడుకున్నాను అనమాట. సో ఇంక పడుకొని లేసి ఇంక పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. అయితే నిన్న చికెన్ దమ్ బిర్యానీ వండాం కదండి. సో చికెన్ దమ్ బిర్యానీలో ఈ 3 పీసులు మిగిలిపోయాయి అనమాట. ఈ ఉత్తిని ఇచ్చేస్తే తినేస్తారు. సో ఇప్పుడు కర్రీ కూడా చాలా తక్కువ ఉంది. మా హస్బెండ్ కూడా ఇంకా భోజనానికి అయితే వస్తానని చెప్పేసి అన్నారనమాట. సో కర్రీ తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, వీటిని ఏంటంటే పెద్ద ముక్కలు కదా, వీటిని ఇంకా చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను. ఇది నేను ఎక్కడ చూడలేదు, ఇది నా ఓన్గా నేను ట్రై చేసిన రెసిపీ అనమాట. టేస్ట్ అంటే చెప్పాలంటే మా హస్బెండ్ అయితే బాగున్నదని చెప్పారు. నేను తినలేదు, నాకు ఎందుకో ఆకలి వేయలేదు అనమాట, తినలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పేసి చెప్పారు మా హస్బెండ్ అయితేని. సో ఇప్పుడు నేను తీసుకున్న చికెన్ ముక్కలు అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. అందులోనే 1 స్పూన్ కాదు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి కదండి. సో చికెన్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను తక్కువ మసాలాలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అంతా మనకు కుక్ అయిపోయింది, అందులో మసాలా కూడా ఉన్నది కాబట్టి నేను తక్కువ మసాలా అయితే వేసాను అనమాట. సో మనకి అంటే మామూలుగా ఏమేమి వేసుకుంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటాం కదా. సో అలా వేసేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుని ఇంకా తగినంత వాటర్ అయితే వేసాను. వాటర్ కూడా ఎక్కువ వేయలేదు, ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి. సో ఆనియన్స్ గట్రా ఉడకాలి కాబట్టి అందుకే కొంచెం ఆ వాటర్ అయితే వేసాను అనమాట. సో ఇంక మా అమ్మ వెళ్ళిన తర్వాత అయితే నేను కిచెన్ వైపుకి చూడలేదు. ఆ సింక్లో గిన్నెలు మా అమ్మకి భోజనం ప్యాక్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే ఉంటాయి కదండి, ఆ గిన్నె అలాగే ఉంచేసాను అనమాట సింక్లోని. ఇంకోటి మనకి మార్నింగ్ వండిన కర్రీ అయితే కొంచెం ఉంది, రైస్ కూడా కొంచెం ఉంది, అందుకే స్టవ్ మీద రైస్ పెట్టేశాను. ఇంకో సైడ్ అయితే చికెన్ అయితే వండుతున్నాను అనమాట. పిల్లలిద్దరు ఆడుతూ ఉన్నారు. ఈ లోపల చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదన్నది కామెంట్ చేయండి. అంటే చికెన్ బిర్యానీలో పీసెస్ మిగిలిపోతే మాత్రం సో ఇలా మీరు ట్రై చేశారా లేదన్నది కామెంట్ చేయండి. అది ఎలా ఉన్నదంటే చెప్పాలంటే నేను సాయంత్రం తిన్నప్పుడు మనకి చికెన్ ఫ్రై పీస్ ఉంటుంది కదండి, సో అది మనకి చికెన్ అలా ఫ్రై చేసి చికెన్ వండుకుంటాము. సో అలా వచ్చిందనమాట. టేస్ట్ అయితే బాగుంది. ఇంక నాకు ఆకలి వేయట్లేదు, ఇంక నేనైతే అన్నం తినబుద్ధి అవ్వలేదు అనమాట. సో ఇంట్లో మామిడికాయలు అయితే ఉన్నాయి. సో ఇంకా ఒక మామిడికాయ తీసుకుని అయితే ఇంకా మామిడికాయ అయితే తిన్నాను అనమాట. సో ఇంకా రోజు ఇంకేం చేయబుద్ధి అవ్వలేదు, ఇంకే పని చేయలేదు అనమాట. నైట్ ఎప్పుడో చేసుకున్నాను, గిన్నెలు కట్ట ఇల్లు కట్ట అప్పుడు క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇది రోజు వీడియో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.